హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి వేరియస్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 30 నవంబర్ నుండి 7th జనవరి 2025 వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, తర్వాత గ్రూప్, తర్వాత పే లెవెల్, తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్, తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన పోస్ట్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ పోస్ట్ అయితే ఇక్కడ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన పోస్ట్ ను బట్టి క్వాలిఫికేషన్ అయితే చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళైతే మీకు సంబంధించిన పోస్ట్ ను బట్టి ఇక్కడైతే క్వాలిఫికేషన్ చూసుకోండి. సో మనకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఒకటి పోస్ట్ మాత్రమే చేంజ్ చేయాలి అండ్ క్వాలిఫికేషన్ అయితే వేరే అయితే ఇవ్వాలి కాబట్టి సో మీరు జాగ్రత్తగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సేమ్ ఇక్కడ ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా సేమ్ అయితే ఉంటుంది, బట్ మీరు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ వేరే అయితే ఉంటుంది అండ్ మీ యొక్క పోస్ట్ అయితే చేంజ్ అయితే చేసుకోవాలి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు. యూఆర్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపీస్ అనేది ఉంటుంది. ఇక్కడ నో ఫీజు. ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే దీనికైతే ఫీజు అయితే లేదు. సో ఇప్పుడైతే ఎన్ఐటి వరంగల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సంబంధించిన రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్ గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేయండి. మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామంటున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే చూసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు క్యాపిటల్ లెటర్ లో ఉండాలి, తర్వాత నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అయితే స్మాల్ లెటర్ లో అయితే ఇచ్చేసండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లైయింగ్ యువర్ పోస్ట్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారా, ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో ఒకవేళ మీరు యువర్ పోస్ట్ మీద అప్లై చేయకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత పీడబ్ల్యూడీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎన్ఐటిడబ్ల్యూ స్టాఫ్ ఇక్కడ డైలీ అంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ బేసిక్ స్టాఫ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ డైలీ వేస్టేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్ గా అయితే నో అయితే చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా పాస్వర్డ్ అన్ని క్రియేట్ అయిన జాగ్రత్త చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఐడి, మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చెక్ స్పామ్ ఫోల్డర్ అయితే మీరు చెక్ అయితే చేయండి అక్కడ ఈమెయిల్లో. సో అక్కడ అయితే దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. మనం లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క యూజర్ నేమ్ అయితే వస్తుంది. యొక్క యూజర్ నేమ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ డేట్, తర్వాత లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. అండ్ మీకు సంబంధించిన పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే మీరు క్లిక్ చేసేసి మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అగ్రి అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేమ్, ఫుల్ నేమ్, మీ యొక్క ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేల్ ఫిమేల్ ఆటోమేటిక్ గా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ చేస్తారో ఆక్యుపేషన్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్, సో మీ యొక్క మదర్ ఆక్యుపేషన్ అయితే దీంట్లో ఇచ్చేసండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్ నెంబర్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ ఇవ్వాలి. సో మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. లేదా మీరు ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అయితే ఇచ్చేయచ్చు, పోస్ట్ ఆఫీస్ ఉన్న సంబంధించింది. తర్వాత అడ్రస్ లైన్ నుంచి 2 ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సిటీ నేమ్, తర్వాత స్టేట్ అనేది నేమ్ దీంట్లో ఇచ్చేసండి. తర్వాత కంట్రీ, తర్వాత పిన్ కోడ్ దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత మీకు కరస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ చేసేసండి. ఆటోమేటిక్ గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ టిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి.
తర్వాత మనకు కేటగిరీ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అయితే మనం ఫోటో ఇక్కడ చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి 1 MB అయితే ఉండాలి. ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ 1 MB అయితే అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించిన డిగ్రీ నేమ్ అంటే మీకు సంబంధించిన ఇక్కడ మీకు ఎస్ఎస్సి అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అయితే యూనివర్సిటీ బోర్డ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్, 10th క్లాస్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఇయర్ పాసింగ్, తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత క్లాస్ డివిజన్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. తర్వాత కరెక్ట్లీ ఇక్కడ ఫౌండర్ ఉంటే అయితే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడైతే అన్టిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ సంబంధించిన ఇక్కడ 12th అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇయర్ పాసింగ్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత ఇక్కడ క్లాస్ ఇక్కడ డివిజన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిప్లొమా ఐటీ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీరు డిగ్రీ అయితే ఉంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ క్వాలిఫికేషన్, సో మీకు సంబంధించిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు మనకు పోస్ట్ వైజ్ అనేది. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే చూసుకొని మీకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడైతే మీరు ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ 10th ఇంటర్ డిప్లొమా అండ్ ఇక్కడ డిగ్రీ ఉంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే పూర్తిగా ఇక్కడ డిగ్రీ నేమ్, తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, బోర్డ్ నేమ్, తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా అయితే ఇచ్చేసిండి. సో నేనైతే ల్యాబ్ అసిస్టెంట్ చేసిన కాబట్టి నాకైతే ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు అయితే నేను యాడ్ అయితే చేస్తాను. సో మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ అండ్ మీకు సంబంధించిన పోస్ట్ని బట్టి ఇక్కడైతే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు సెంట్రల్లీ ఫౌండెడ్ ఉంటే ఇక్కడైతే యూఆర్ వాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి సంబంధించింది. ఇదైతే మీరు టిక్ అనేది పెట్టకండి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడైతే 0 అనేది ఇచ్చేసండి వాల్యూ అనేది. లేకపోతే ఇక్కడైతే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ ఉంటే ఇక్కడ సేవ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అనేది ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అవుట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడైతే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఇక్కడైతే నేమ్ ఆఫ్ అడ్రస్ టు రిఫరెన్స్ ఇక్కడ మీకు సంబంధించిన రిలేటివ్ ఫాదర్ కానీ మదర్ కానీ మీకు సంబంధించిన ఇక్కడ వాళ్ళకి సంబంధించిన అనేది రిలేటివ్ ఇక్కడ అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ పర్సన్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత స్టేటస్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, తర్వాత వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, అడ్రస్, తర్వాత సిటీ నేమ్, స్టేట్ నేమ్, కంట్రీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ నేమ్ అనేది దీంట్లో మీ యొక్క సంబంధించిన నేమ్, తర్వాత స్టేటస్ వచ్చేసి ఏం వర్క్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్, తర్వాత అడ్రస్, తర్వాత సిటీ ఇక్కడ సెంటర్ ఇక్కడ కంట్రీ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత సేవ్ చేసేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఇక్కడైతే ఏమైనా రిఫరెన్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మీకు సంబంధించిన అనేది ఇక్కడ ఎన్సీసీ సంబంధించిన ఏదైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక్కడ స్కిప్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే లాంగ్వేజ్, సో మీకు ఇక్కడ సపోజ్ తెలుగు వస్తే ఇక్కడ తెలుగు అనేది టైప్ అనేది చేసేయండి. సో తెలుగు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రీడ్ చదవడం, తర్వాత ఇక్కడ రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత వేరే లాంగ్వేజ్ ఉంటే ఇక్కడ మీరు సంబంధించిన ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే మీకు సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసిన తర్వాత చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. ఓకేలా ఏమైనా మిస్టేక్ పోతే ఇక్కడ ఎడిట్ చేసేసి మీరు వేరే అయితే ఇచ్చేయచ్చు. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ సేవ్ అనేది చేసుకోండి. సో సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేసేయండి. సో మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో లేదా జేపీజే ఫార్మేట్లో ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ నేనైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసిన కాబట్టి నాకు 2 సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ సంబంధించిన ఇక్కడ ఉంటే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. ఓకే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్ చేసేయండి, తర్వాత ఐటీఐ ఉంటే ఇక్కడ ఐటీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయితే చేసేయండి. సో మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఎన్ని క్వాలిఫికేషన్ యాడ్ చేసుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫైల్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, సో నాకైతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అయినా నేను అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే ఇక్కడ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. సో మీకైతే సర్టిఫికేట్ అడిగితే ఇచ్చేసిన లేకపోతే అవసరం లేదు. తర్వాత ఆధార్
సంబంధించిన ఇక్కడ ఏదో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. సో, ఈ విధంగా మీరు అన్ని ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసేయండి. ఒకేలా ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి డిలీట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రివ్యూ ఇక్కడ మనకు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు 1కి 2 సార్లు చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు. సో, మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద ఆన్‌లైన్ ఫార్మ్ అంటుంది. సో, ఇక్కడైతే యూ వోంట్ బి అవైల్ టు ఎడిట్ అగైన్. సో, మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే ఐ యామ్ షూర్ ఇక్కడ చెక్ దిస్ ఎనేబుల్ ద బటన్ ఉంది కదా! సో, దీంట్లో టిక్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే మనకు షో అయితే అవుతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ క్లోజ్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫైనల్‌గా అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, ఇక్కడైతే నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఫామ్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో, ఇక్కడ అన్‌రోజ్‌గా అడిగే వాళ్ళకైతే డైరెక్ట్‌గా అనేది మాకు పేమెంట్ అయితే అడుగుతుంది ఇక్కడ. పే నౌ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా మీకు సంబంధించిన ఫోన్‌పే, గూగుల్ పే అండ్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ అనేది పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో, మీ యొక్క కార్డ్‌లో డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్, మీకు సంబంధించిన బ్యాంక్ తర్వాత మీ యొక్క యూపీఐ ద్వారా అకౌంట్ నుండి అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే మీకు పేమెంట్ ఇక్కడ పే అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్‌కి తీసుకొస్తుంది. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన కార్డ్ ద్వారా యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో, మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫార్మ్ హాస్ బీన్ సబ్మిటెడ్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ ఉన్నదా దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ అయితే ఫార్మ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం మీరైతే దీనైతే జాగ్రత్తగా ఫ్యూచర్ యూజ్ కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు కావాలంటే మల్టిపుల్ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ విధంగా అయితే మనకు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.